నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా వాయిదాల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా పైన పెద్ద హైప్ ఏం లేదు. ఉన్న హైప్ కూడా బుచ్చిబాబు వల్ల వచ్చింది. ఆయన తీసిన ఉప్పెన సినిమాతో కాస్తో కూస్తో క్రేజ్ ఉండడం, అదిగాక ఈ సినిమా కొంచెం డిఫరెంట్ జానర్లో ఉంటుంది అన్నటువంటి ఒక టాక్ రావడంతో సినిమా పైన కాస్తో కూస్తో హైప్ ఉంది. అయితే ఉన్న కాస్తో కూస్తో హైప్ని కూడా తీసేసేలాగా ఈ మేకర్స్ అయితే ప్రయత్నిస్తున్నట్టు కనపడుతుంది. అంటే ఈ సినిమా నుంచి వచ్చిన చికిరి చికిరి సాంగ్ కానీ, తర్వాత వచ్చిన రై రై రారా సాంగ్ కానీ, నిన్న వచ్చిన టీజర్ కానీ జస్ట్ యావరేజ్ అన్నట్టుగానే ఉంది తప్ప యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు వాటికి. సో ఈ సినిమా పైన హైప్ అంతంత మాత్రమే. దానికి ఇంకో రీజన్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గత మూవీ చూసుకుంటే ఆచార్య కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, రెండు సినిమాలు కూడా RRR సినిమాని పక్కన పెట్టేస్తే RRR సినిమా వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా 70 to 80% వరకు ఒక రాజమౌళికి ఆ క్రెడిట్ మొత్తం పోతుంది. ఉన్న క్రెడిట్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు తీసుకోవాలి. ఆ సినిమాని పక్కన పెట్టేస్తే రామ్ చరణ్కి చెప్పుకోదగ్గ సినిమా లేదు. కనీసం డే 1 ఓపెనింగ్స్ తెచ్చిన సినిమా కూడా లేదు. ఆచార్య సినిమా విషయానికి వస్తే అది ఎంత అల్ట్రా డిజాస్టర్ అయిందో, దాంట్లో మెగాస్టార్ ఉన్నారు, అలాగే ఈయన రామ్ చరణ్ కూడా ఉన్నా కూడా కనీసం డే 1 కలెక్షన్స్ లేవు. ఇక లాంగ్ రన్లో అయితే జస్ట్ రీజనల్ సినిమా అయినప్పటికీ కూడా 80 కోట్లకి పైగానే బిగ్గెస్ట్ లాసెస్ తీసుకొచ్చిన మూవీగా ఒక చెత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఆ సినిమా. అది కూడా RRR లాంటి బ్లాక్ బస్టర్, పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వచ్చిన ఆచార్య సినిమా ఘోరమైన డిజాస్టర్ అయింది. ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది రామ్ చరణ్కి. తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ పరిస్థితి మనం ఇక దాని గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. సినిమాకి కనీసం డే 1 ఓపెనింగ్స్ కూడా లేక సినిమాకి 80 కోట్లు వస్తే దానికి 100 కోట్లు పైనే యాడ్ చేసి డే 1 186 కోట్లు వచ్చినట్టు ఒక ఫేక్ పోస్టర్ వేసుకున్నారు. ఇక కనీసం డే 1 కలెక్షన్స్ లేవు. ఇక రెండో రోజు సంక్రాంతి హాలిడేస్, పైగా టికెట్ హైక్స్ ఇచ్చారు. ఇన్ని ఉన్నా కూడా సినిమాకి డే 1 కలెక్షన్స్ లేవు. లాంగ్ రన్లో అసలు ఇంకా 100 కోట్లకి పైగానే సినిమా బిగ్గెస్ట్ లాసెస్ తీసుకొచ్చిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాని గురించిన నిర్మాతలు దిల్ రాజు గారి వాళ్ళ తమ్ముడు కూడా దాని గురించి కొన్ని కామెంట్లు చేశాడు. అంటే అంత చెత్త డిజాస్టర్ అయింది ఆ సినిమా. కాబట్టి రామ్ చరణ్ సినిమా పైన అంత పెద్ద క్రేజ్ ఏమి లేదు. కనీసం డే 1 కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయాడు అన్న ఒక మాయని మచ్చ మిగిలిపోయింది. ఈ పెద్ద సినిమా విషయానికి వస్తే ఇది వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మామూలుగా ఈ సినిమా దురంధర్ వచ్చే టైంలో అంటే మార్చి 19నే ఈ సినిమా రావాల్సింది. కానీ ఎందుకనో ఈ సినిమాని మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. దురంధర్ వస్తుండడం వల్ల అని ఆ రోజు అనుకున్నారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఏప్రిల్ 30 నుంచి మళ్ళీ జూన్కి షిఫ్ట్ అయింది. గతంలో చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా కూడా సేమ్ ఇలాగే చేశారు. అంటే ఆ సినిమాని కూడా కంటిన్యూస్గా 3 నుంచి 4 సార్లు కంటిన్యూస్గా వాయిదాలు వేసుకుంటూ వెళ్తే సినిమా పైన ఉన్న క్రేజ్ మొత్తం పోయింది, హైప్ పోయింది. అలాగే సినిమాని కొనేవాళ్ళు లేరు, సినిమాని చూసేవాళ్ళు లేక అల్ట్రా ప్రో మ్యాక్స్ డిజాస్టర్ అయింది సినిమా. చూస్తుంటే పెద్ద సినిమా కూడా సేమ్ అవే సిమ్టమ్స్ కనిపిస్తున్నట్టుగా ఉంది. దానికి తోడు బుచ్చిబాబుకి ఇది రెండో సినిమా. ఏ డైరెక్టర్ కూడా ఒక రాజమౌళి తర్వాత అంతే, రాజమౌళి అలాగే ప్రశాంత్ నీల్ ఇలాంటి కొద్దిమంది డైరెక్టర్స్ తప్ప ఈ రెండో సినిమా గండం నుంచి బయటపడిన వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. సో ఆ గండం నుంచి ఈయన తప్పించుకుంటాడా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. సో అది కూడా మనం లెక్కలేకి వేసుకోవాలి. ఇప్పుడు చూస్తే సినిమా పైన ఓ మోస్తారు హైప్ ఉంది. మరి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ ఏం రాలేదు. గతంలో రిలీజ్ చేసిన 2 సాంగ్స్ కానీ, తర్వాత నిన్న రిలీజ్ చేసిన ఆ టీజర్కి కానీ ఎక్కడ కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్ అన్న టాక్ అయితే రాలేదు. సో ఉన్న కాస్తో కూస్తో హైప్ని పోగొట్టుకునే విధంగా వీళ్ళు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నట్టు కనబడుతుంది. మళ్ళీ ఏప్రిల్ 30 నుంచి జూన్కి షిఫ్ట్ చేశారు. జూన్లో కూడా రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలీదు. మళ్ళీ ఆగస్టుకి షిఫ్ట్ చేసినా చేయొచ్చు, సెప్టెంబర్కి షిఫ్ట్ చేసినా చేయొచ్చు. ఆగస్టు 15th కానీ, లేదంటే సెప్టెంబర్లో అక్టోబర్లో దసరా హాలిడేస్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని సినిమాని రిలీజ్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి దీనికి కారణాలు ఏంటి అంటే పెద్ద కారణాలు ఏమి కనిపించట్లేదు. నిన్న రిలీజ్ చేసిన టీజర్కి కాస్త మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. చాలామంది ఆ టీజర్ చూసిన తర్వాత ఏఐ వీడియో అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే సుల్తాను, అలా ఇంకొకటి కన్నడలో తీసిన పహిల్వాన్, కిచ్చా సుదీప్ తీసిన పహిల్వాన్ సినిమాకి రీమేక్ అన్న ప్రచారం కూడా ఉంది. అంటే ఫ్రీ రీమేక్ అన్న ప్రచారం కూడా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది అని చాలా వరకు మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని సినిమాలో ఏదో మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి కొంత అంటే ఫైనల్ పోర్షన్ కూడా కంప్లీట్ కాలేదు. అంటే క్లైమాక్స్ వచ్చేసి ఇంకా అలాగే ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదంట. మరి సినిమానే కంప్లీట్ కాకుండా ఈ సినిమాకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకోవడం, మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవడం, అనౌన్స్ చేసుకోవడం, పోస్ట్పోన్ చేసుకోవడం, ఇదే పని అయిపోయింది. సినిమా కంప్లీట్ అయింది, లేదంటే సినిమా ఖచ్చితంగా ఈ టైంకి కంప్లీట్ అవుతుందన్న తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. లేదంటే
ఏ సినిమా పరిస్థితి అయినా కూడా ఇలాగే ఉంటుంది. రాజసాబ్ విషయంలో చూసాం, అలాగే ఇప్పుడు విశ్వంబర విషయంలో చూస్తున్నాం, ఆ తర్వాత వార్ 2 విషయంలో చూసాం, ఆ తర్వాత గేమ్ చేంజర్ విషయంలో చూసాం. ఇలా చాలా సినిమాలకి మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి వాయిదాల మీద వాయిదాలు పడితే సినిమా పైన ఉన్న హైప్ మొత్తం పోతుంది. అంటే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. సినిమాలో మ్యాటర్ కొంచెం అటు ఇటుగా ఉంటే అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్ అవ్వడం ఖాయం. ఇప్పుడు రామ్ చరణ్ RRR సినిమాని పక్కన పెట్టేస్తే ఆయనకి సోలోగా హిట్ వచ్చింది 2018 రంగస్థలం సినిమా. మళ్ళీ ఒకవేళ రంగస్థలం సినిమానే కనుక రామ్ చరణ్ కెరియర్లో లేకుండా చూస్తే ఆయనకు వచ్చింది ఎప్పుడో 2012-13లో నాయక్ సినిమా. అంటే ప్రాఫిట్స్ వచ్చిన సినిమా అవి మాత్రమే, బ్రేక్ ఈవెన్ అయి ప్రాఫిట్స్ వచ్చిన సినిమా నాయక్ సినిమా. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు, అన్నీ కూడా డిజాస్టర్ టాక్ వచ్చాయి, అన్నీ డిజాస్టర్ అయ్యాయి. 2018లో వచ్చిన రంగస్థలం సినిమాని పక్కన పెట్టేస్తే ఇంకా రామ్ చరణ్ కెరియర్లో చెప్పుకోవడానికి కూడా ఏం లేవు. రామ్ చరణ్ గారు ఇండస్ట్రీకి వచ్చేసి దాదాపు 20 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికి కూడా కనీసం 20 సినిమాలు కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఒక్కో సినిమాకి కంటిన్యూస్గా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం తీసుకుంటూ పోతే ఆయన కెరియర్లో కనీసం 30 సినిమాలు కూడా తీయలేడని సాక్షాత్తు మెగా ఫ్యాన్సే ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే RC-17 ఎప్పుడు వస్తుంది, RC-25 ఎప్పుడు వస్తుంది, లైఫ్ టైం నువ్వు కనీసం 25 సినిమాలు కూడా తీయలేవని ఆయన్ని భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. సో గేమ్ చేంజర్ సినిమా వచ్చి ఇప్పటికీ, అంటే గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ చేసి సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ సినిమా ఈ వ్యవధి మొత్తాన్ని చూసుకుంటే దాదాపు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఇంకా ఆయన ఎలా మరి దీన్ని డీల్ చేసుకుంటాడో తెలీదు. సో ఆ విధంగా చూసుకుంటే పెద్ద సినిమాకైతే హైప్ అయితే అంతంత మాత్రమే ఉంది. దానికి తోడు సినిమాని అయితే కన్ఫర్మ్గా పోస్ట్ పోన్ చేసినట్టే అధికారిక ప్రకటన ఒకటి మిగిలి ఉంది. సో వాళ్ళు ఖండించలేదు, అలాగని దానికి మళ్ళీ రివర్స్లో అంటే అది కాదు ఇదని డేట్ ఇవ్వలేదు, ఏం లేదు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అంటే సినిమా సినిమా ఖచ్చితంగా జూన్కి అయితే షిఫ్ట్ అయిపోయింది. అది జూన్ కావచ్చు, లేదంటే ఆగస్టు సెప్టెంబర్ కూడా కావచ్చు. కొంచెం టైం తీసుకొని అలా చేస్తారేమో తెలియదు. గతంలో చూసుకుంటే 1990s 2000s ఆ టైంలో చూసుకుంటే ఒక్కో హీరో దాదాపుగా 5-6 సినిమాలు చేసేవాడు. రాజేంద్ర ప్రసాద్ అండ్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు లాంటి వాళ్ళైతే 12 నుంచి 16 సినిమాలు చేసిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. మరి ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోస్ కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా కూడా ఇవ్వలేకపోతున్నాడు. 3-4 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే లైఫ్ టైంలో వాళ్ళు ఎన్ని సినిమాలు తీస్తారు, సినిమా ఇండస్ట్రీకి వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? ఆ సినిమాలు గేమ్ చేంజర్ లాంటి ఫ్లాపులు ఒక 4 వస్తే, లేదంటే రంగస్థలం లాంటి RRR లాంటి సినిమా ఒకటి హిట్ అయ్యి గేమ్ చేంజర్ లాంటి 4 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయితే వాళ్ళ వల్ల సినిమా ఇండస్ట్రీకి ఉపయోగం ఏంటో వాళ్ళకే తెలియాలి. మొత్తానికైతే పెద్ద సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది. కారణాలు మాత్రం సినిమాలో ఏదో కొంచెం తేడాగా ఉన్నట్టుంది, దాన్ని మళ్ళీ రీషూట్లు చేస్తున్నారు. క్లైమాక్స్ పోర్షన్ కూడా కాస్త పెండింగ్ ఉంది, దానివల్లనే సినిమా అయితే పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.